తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత, పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే పలు జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా, ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా అర్హతకు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 4,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక పదిరిపోయే శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడమే కాకుండా మనకి ఏదైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ప్రకారం చూస్తున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తూ, విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పటివరకే ఏదైతే మనకి చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా మనకి ఏదైతే ఆర్మూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి వంటి ప్రాంతాలలో, జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బుల్ని అంటే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను మే నెలలో అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. మే నెల 25, 26 తారీఖు నుంచే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు అందరికంటే ముందుగా ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో, పలు జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు వచ్చేసి మనకి దాదాపు అదే కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, సూర్యాపేట, హన్మకొండ, జగిత్యాల, మంచిర్యాల, అదేవిధంగా ములుగు, ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా, ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాల్లో అయితే అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయట్లేదని అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా ఎప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు అన్నదానిపై క్లారిటీ అనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక విడుదలయ్యేటువంటి ఈ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి వచ్చేసి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.